ధూపం వెయ్యాలి. నెంబర్ 1. తన సన్నిధిలో మీరెప్పుడూ ఉండాలి. నెంబర్ 2. తనకు పరిచర్య చేయాలి. నెంబర్ 3. అందుకోసం యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ప్రతిరోజు మీరు దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ధూపము అంటే ఏంటమ్మా? కొత్త నిబంధన కీర్తన గ్రంథం 141:2లో ఉంటుంది. 141 కీర్తన 2వ వచనంలో నా ప్రార్థన ధూపంలాగా అంటాడు దావీదు. అంటే ప్రార్థన ధూపం. ఆ రోజు పాత నిబంధనలు లేవీలు ఏం చేసేవారు? ప్రతిరోజు దేవుడికి ధూపం వేసేవారు. క్రొత్త నిబంధనల క్రైస్తవులు ప్రతిరోజు దేవుడికి ఏం వేయాలి? మనకు మానితే దేవుడి కార్యం అది. ఎల్లప్పుడూ ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకునే నీ కార్యాలు ప్రారంభించాలి. ప్రతిరోజు ఎన్నో చేస్తాం, కొన్ని పెట్టుకుంటాం. ఈరోజు నేను ఇది చెయ్యాలి. అలా వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకుని మన పనులు నువ్వు చేసుకోండి. దేవుని పని, దేవుని కార్యంలో ఏముండకూడదు? ఎప్పుడు అశ్రద్ధ ఉండకూడదు. అశ్రద్ధ ఉంటే దేవుడు వారిని శాపగ్రస్తుడు అన్నాడు.